నా పేరు వచ్చేసి రంగస్వామి రెడ్డి. నేను వచ్చేసి 2018లో రియల్ ఎస్టేట్ లోకి వచ్చాను. అప్పుడు నాకు ఒకటే గోల్, ఒక 15K వస్తే నేను నా బండిని మెయింటైన్ చేయగలను. అప్పుడు నేను స్టడీస్ ని చాలా నెగ్లెక్ట్ చేశాను. తర్వాత నేను కవర్ చేశాను అనుకోండి, సేల్స్ మార్కెటింగ్ జాబ్ లో అనేది జాయిన్ అయ్యాను. ఆట అమ్మితే ఒక 20 to 30K కమిషన్ అనేది ఇస్తామని 3 months వరకు చాలా డీప్ గా వర్క్ చేశాను. ఆ కంపెనీలో ఎక్స్పెన్సెస్ కోసం, ఫ్యూల్ కోసం అమౌంట్ ఇవ్వండి అని చెప్పాను. సరే బస్ పాస్ కి ఇప్పిస్తామని చెప్పి ఒక సీనియర్ మేడం అడిగిన. తన సీనియర్ దగ్గరికి నన్ను తీసుకొని వెళ్ళి అక్కడ వెళ్తే అతనేమంటాడు, వర్క్ ఏం చేయలేదని చెప్పి చాలా ఘోరంగా నన్ను మాట్లాడి నాకు తల ఎక్కడ పెట్టుకోకుండా ఉండేటట్టు చేశాడు. బట్ 3 months వరకు చాలా ఘోరంగా వర్క్ చేయించుకున్నాను. అక్కడ నుంచి నేను ఒక పర్సన్ కాంటాక్ట్ అయ్యాను. ఆ పర్సన్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్ లో అనేది చెప్తాను. పర్సన్ వచ్చేసి తన కంపెనీ గురించి ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఆ కంపెనీలో వచ్చేసి కంపెనీ వెళ్ళడానికి ఒక మంచి స్టోరీ అనేది ఉంది. ఫస్ట్ డేని నన్ను మొత్తం తీసుకొని వెళ్ళిన రోజు నాకు సేల్ అయింది. ఎలా అంటే బ్రౌచర్స్ అనేది మనం వచ్చి వెళ్ళే వాళ్ళకి మనం ఇస్తూ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. చాలా కష్టంగా నేను ఈవినింగ్ 6 o'clock వరకు మార్కెటింగ్ చేస్తాను. ఇప్పుడు అందరు వెళ్ళిపోయారు, నేను ఒక్కనే ఉన్నాను అక్కడ రోడ్డు మీద. ఒక ముస్లిం ఫ్యామిలీ వచ్చి నాకు సేల్ అనేది ఇచ్చింది. ఆ రోజు నేను ఇప్పటికి గుర్తు పెట్టుకుంటాను. హ్యాపీగా అనిపించింది ఆ రోజు. ఫస్ట్ 3 months అయిపోయింది కదా, దాని తర్వాత ఇంకా 3 months తర్వాత ఏదైనా అమౌంట్ వచ్చింది. 3 months 15K ఎక్స్పెక్ట్ చేస్తుంటే నాకు చాలా ఎక్కువ వచ్చింది. నాకు అప్పుడు అర్థమైంది, మనం మార్కెటింగ్ చేయొచ్చు, బట్ అదొక పద్ధతిగా చేస్తే చాలా బాగా వస్తుంది. దాని తర్వాత చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాను, ముందు వీడియోస్ లో అనేది చెప్తాను. అప్పుడు తెలిసింది నాకు హై ఇన్కమ్ అనేది వస్తుంది మార్కెట్ లో అని, లోగా వస్తుంది. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటి, ఫ్రీలాన్సింగ్ లో బాగా ఇన్కమ్ ఉంటుంది. కానీ అప్పుడున్న సిచ్యువేషన్ ని నేను ఈ రోజు గుర్తు చేసుకొని నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, మనం ఒక జాబ్ అనేది మనం ప్రాపర్ గా పెట్టుకొని సైడ్ లో అట్లాంటి ఫ్రీలాన్సింగ్ వర్క్స్ అనేది మనం చేసుకున్నాం అనుకో, ఇన్కమ్ డెవలప్ అవుతుంది. మన జాబ్ కూడా మనకు కంటిన్యూస్ ఉంటుంది. ఫైనాన్షియల్ గా ఇష్యూస్ ఏమి ఉండవు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.